వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. సంధ్య ఆక్వా ఈ పేరు మనం ఎలక్షన్ల ముందు ఎలక్షన్స్ కాగా ఫుల్ స్టార్ట్ అయిన టైంలో వైజాగ్ పోర్టుకి ఒక షిప్లో ఒక ఇది రావటం, పార్సల్ రావటం. సో ఏదైతే బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఆ షిప్లో 20,000 కేజీల డ్రగ్స్ని పట్టుకున్నారనేది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఆ కేసు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏది కూడా మళ్ళీ మనకి అప్డేట్స్ లేవు. యాక్చువల్గా ఏం జరిగింది, అప్పుడున్న ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉందా, ప్రతిపక్షం యొక్క ప్రమేయం ఉందా, ఇద్దరు ఎందుకు మాట్లాడలేదు అనేది సర్వత్రా కూడా అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఏం జరిగింది, ఇంత పెద్ద కేసుని అసలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విషయం మీద మనతో మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు మన స్టూడియోకి వచ్చున్నారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదండి ఏంటంటే యాక్చువల్గా మనం కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సంధ్య ఆక్వా సంబంధించి ఆ యొక్క ఆక్వా ఫుడ్ ఏదైతే రొయ్యలకు సంబంధించిన ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్లో డ్రగ్స్ ఉన్నాయి అనేది మనం అప్పుడు మాట్లాడుకున్నాం. ఇంత పెద్ద కేసుని అసలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు సీరియస్గా తీసుకోలేదు, అలాగే దీని అప్డేట్స్ ఎందుకు మనకి మీడియాకి కానీ బయటకి తెలియట్లేదు? యాక్చువల్గా చెప్పాలి అంటే ఎలక్షన్ ముందు ఒక హంగామా క్రియేట్ చేశారు. ఇది నిజంగా క్రియేట్ చేసినటువంటి స్టోరీయే. జనవరి 14th బ్రెజిల్ నుంచి ఆనందం తట్టుకోలేక ఒక కంటైనర్ షిప్ బయలుదేరింది. మన విశాఖకు వచ్చేసరికి అది కాస్త మార్చ్ అయింది. మార్చి 16, 20 ఆ టైంలో వచ్చేసరికి దాని నుంచి అందరు అన్ని కంటైనర్లు దింపగా ఓ కంటైనర్లో 25 కిలోల బస్తాల చొప్పున 1000 బస్తాలు ఉన్నాయి. ఒక్కొక్క బస్తా 25 కిలోలు. ఏంటా ఇదని చూసి ఇదేదో స్మెల్ వస్తుంది, డిఫరెంట్గా ఉంది, ఏదో పౌడర్ ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్న దద్దమ్మ పోలీసులు ఎవడైతే ఉన్నాడో పనికిమాలిన పోలీసులు వాడు ఏం చెప్పాడు అంటే ఇది డ్రగ్స్, దీని గురించి దర్యాప్తు చేయాలి, ఇగో చూడు నీళ్ళలో వేసే రంగు ఎట్లా మారిందో, ఇది డ్రగ్గే, ఇంత డ్రగ్ ఎలా వచ్చిందో ఎక్కడికి వెళ్తుందో చూద్దామని చెప్పి దాన్ని సీజ్ చేశారు. అది ఎక్కడికి వచ్చిందంటే మన కాకినాడ ఉప్పాడ దగ్గర మూలపేటకు చెందినటువంటి సంధ్య ఆక్వా వాళ్ళకి సంబంధించినటువంటి సరుకు. సో వీళ్ళు ఏదో ఒక రోజు వచ్చి దాన్ని డెలివరీ చేసి తీసుకెళ్ళాలి. ఈలోపు ఏమైందంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఎలక్షన్ ముందు దీన్ని యూజ్ చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే టీడీపీకి సంబంధించి 25,000 కిలోల డ్రగ్ వచ్చింది, వీళ్ళు డ్రగ్ సప్లయర్స్ అని చెప్పేసి వాళ్ళ మీద వేయడం. అసలు ప్రభుత్వం హయాంలో ఉంది, జగన్ అందుకే విశాఖ మీద పడి ఏడుస్తున్నాడు, ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నాడు, జగన్ కి సంబంధించి డ్రగ్స్ వచ్చాయి విశాఖ కేంద్రంగా అందరికి సప్లై చేస్తున్నాడు, అందుకే వైజాగ్ అంటున్నాడు జగన్ అని వాళ్ళు ఆరోపించారు. అలా వీళ్ళ అకౌంట్లో వాళ్ళు, వాళ్ళ అకౌంట్లో వీళ్ళు వేసుకొని చేతులు దులిపేసుకున్నారు. కానీ అసలు విషయానికి వస్తే అదేంటంటే రొయ్యల ఫీడ్ బ్రెజిల్ నుంచి వచ్చింది. అంటే అక్కడి నుంచే తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది, ఇక్కడ లేవా అంటే వీళ్ళు రొయ్యల చెరువు మెయింటైన్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో నార్మల్ రొయ్యలకి వనామీ రొయ్యలు 250-300 kg ఉంటున్నాయి అమ్మడానికైనా. టైగర్ ఫ్రాన్స్ కి డిమాండ్ ఎక్కువ, ఎంత ఉంటే అంత డిమాండ్. ఇంచుమించు లోబ్స్టర్ సైజుకి పెరుగుతున్నాయి అవి టైగర్ ఫ్రాన్స్. వాటికి మంచి 5 స్టార్ రెస్టారెంట్లో వాళ్ళకి 1,500 కిలోలు 2,000 kg కూడా కొంటారు. కానీ ఆ రొయ్య అంతగానం బలవాలంటే ఏం చేయాలి, ఈ ఫీడ్ సరిపోయిట్లా. బ్రెజిల్ లో ఎవడో కనుక్కున్నాడు ఒక ఫార్ములా, డ్రై ఈస్టే, మన ఈస్టే అండ్ ఇంకా దాంట్లో ఇంకేవో అడ్డమైన రసాయనాలు కలిపితే అది కనుక రొయ్య తింటే అది వెంటనే 2-3 నెలల్లో ఇంత అవుతుంది. ఇంత మంచి గిట్టుబాటు. ఇంతింత రొయ్యలు ఇన్నున్నా వేస్టే, ఇంత పెద్ద రొయ్య ఒకటి దొరికినా అంత డబ్బులు. సో ఇది ఫాలో అవుతున్నారు వీళ్ళు. సో బ్రెజిల్ నుంచి ఆ ఫీడ్ని తెచ్చుకొని వేయగానే ఇప్పుడు వనామీ సీడ్స్ వేయగానే ఒక 6-7 monthsలో రొయ్యలు ఇంత అవుతున్నాయి. అదే ఇదేస్తే 3 monthsలోనే ఇంత అవుతున్నాయి. అది బ్రెజిల్ గొప్పదనం. ఇక్కడ తెచ్చే ఫీడ్ 6-7 monthsకి ఇంత అవుతున్నాయి. తక్కువ టైంలో ఎక్కువ లావ్ అయ్యి ఎక్కువ బలిసే రొయ్యలు అనమాట. సో ఆ ఫీడ్ని వాళ్ళు తెచ్చుకున్నారు. వీళ్ళేమో దీన్ని డ్రగ్స్ అని రకరకాలుగా ప్రచారం చేసి, అంటే దాంట్లో డ్రై ఈస్ట్ అంటేనే మత్తు పదార్థమే. మనకి ఇప్పుడు వైన్ లో కలిపేది ఈస్టే, బీర్ లో కలిపేది ఈస్టే, వైన్ తయారవుతుంది ఫెర్మెంటేషన్ అయ్యి.
ఆ రకంగా అది మత్తు పదార్థమే. సో వీళ్ళు ఏం చేసి ల్యాబ్ టెస్ట్ పంపించి అవునండి ఇది మత్తు పదార్థం, కానీ దేనికి వాడతారు ఎందుకు వాడతారో తెలియదు. మనుషులు తింటే సస్తారు, మనుషులు తింటారు దరిద్రాన్ని, అది రొయ్యలకే పెట్టాలి. సో వాళ్ళకే పెట్టాలి. దాన్ని ఇక సంధ్య ఆక్వాని సీజ్ చేసి పెద్ద హంగామా చేశారు వీళ్ళ అకౌంట్ లో వాళ్ళ అకౌంట్ లో వేయడానికి. ఇక ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఇంకా దానికి సంబంధం లేదు కాబట్టి వదిలేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా నెత్తినోడు బాదుకొని చెప్పారు బాబా రొయ్యల ఫీడ్ రా అని. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. వాళ్ళు రవాణా చేయరు. సంధ్య ఆక్వా లో అంత కూడా ఉండదు, చెరువులు ఉన్నాయి కానీ ఆఫీస్ చిన్నదే ఉంటది కదా వాళ్ళకి. వాళ్ళ స్థాయికి 25,000 కిలోలు అంటే ఒక్క నిమిషం, ఒక 100 గ్రాములకు ఒకనే కొన్ని వేలు. అవును అంతేనా? 100 గ్రాములు కిలో కొకైన్ అంటే ఇక అది చాలా కోట్ల మాట అది ఈ డబ్బులు. అలాంటిది 1 కిలో కాదు, 25 కిలోలు అంటేనే కొన్ని కోట్లు. 25,000 కోట్లు అంటే ఆర్డర్ చేసే స్తోమత ఉందా ఈ కంపెనీకి? జగనే ఆర్డర్ చేయలేడు అంత. ఇది చెప్పి బాగా డైవర్షన్ డ్రామా చేసుకున్నా వాడు సేఫ్ అయిన డ్రగ్ కేసు నుంచి సేఫ్, కానీ ఫుడ్ సేఫ్టీ నుంచి హీఈస్ నాట్ సేఫ్. రొయ్యలను అలా తక్కువ టైంలో ఇంతున్న రొయ్యని ఇంత బలిసేలా చేసి దాన్ని 5 స్టార్ హోటళ్ళకి అమ్మడం తప్పు. అది తిన్న జనాలకు కూడా వ్యాధులు వస్తా ఉంటాయి. మనం అనుకుంటాం అబ్బా మంచి 5 స్టార్ హోటల్లో కూర్చొని తిన్నామని. ఇప్పుడు నేను అంతే, గోవా వెళ్ళినప్పుడల్లా నేను రొయ్యలు తప్ప ఇంకేమి తిన్నాం. బటర్ గార్లిక్ ఫ్రాన్స్ ఆర్డర్ చేస్తా, కింగ్ ఫ్రాన్స్ ఎంత పీసులు, అదే ఇష్టం. అన్నం కూడా తిన్నాం. ఇది చూసినప్పటి నుంచి మొన్న నేను లాస్ట్ 2 ట్రిప్పులు కూడా నేను తినలా. ఇది ఇప్పుడు మార్చ్ లో అయింది కదా, మధ్యలో నేను 3 ట్రిప్పులు వెళ్ళొచ్చా. 3 ట్రిప్పులు నేను రొయ్యలు ముట్ల. మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం ఫుడ్ సేఫ్టీ సంబంధించి. అవును. సో నేను తినలా. సరే ఏదేమైనా టైగర్ ఫ్రాన్స్ ని అయితే ఇక నుంచి అయినా సరే ఏదైనా హోటల్స్ కి వెళ్ళినప్పుడు మీరైనా పెద్ద పెద్ద రొయ్యలు ఉంటే టైగర్ ఫ్రాన్స్ అబ్బా ఎంత ఇవి దొరుకుతాయో లేదో ఈ జన్మకి అన్నట్టు తినొద్దు. అవి అక్రమంగా కలిసేవే. వీళ్ళు అంటే ప్రకృతి సహజ సిద్ధంగా అంత ఈజీగా బలమవు. ఎందుకు టైగర్ ఫ్రాన్స్ కి రేట్ ఎక్కువ అంటే ఓ సంవత్సరం ఉంటే తప్ప అవి ఆ సైజుకు రావండి. రెగ్యులర్ గా వీళ్ళు పట్టే రొయ్యలు వేరు. సంవత్సరం ఇది ఉంటే అప్పుడు ఎంత వస్తాయి. అందుకు వాటికి రేట్లు కూడా ఎక్కువ, అంత బలిసాయి కదా అని చెప్పి వీళ్ళు తొందరగా తక్కువ టైంలో దాన్ని బలిచేలాగా ఇలా చేయాలి. కాదు అవి డ్రగ్స్ కాదు కాబట్టి ఇప్పుడు ఆ కేసు అసలు లేదు, మనకి వినడానికి కూడా ఎక్కడ కనబడట్లేదు. ఓకే ఇది అండి సంధ్య ఆక్వా సంబంధించినటువంటి ఏదైతే మనకి ఎలక్షన్ల ముందు మొత్తం దేశాన్ని మొత్తం కూడా 25,000 కిలోల డ్రగ్ దొరికింది అనేటువంటి వార్త సంచలనం సృష్టించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలని మనం విజ్ఞాన్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.